సంగ్రామ సదస్సుకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తున్నాం. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే కేటీఆర్కు బహుకరించడానికి నాగల్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే చూడొచ్చు. ఒకసారి ఈ నాగలికి సంబంధించి జై కేటీఆర్ అంటూ కూడా రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి సంబంధించి కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇటు మరోవైపు నాగలికి మరోవైపు ఏనుగలకు సంబంధించి ఏనుగలు గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా రైతులకు సంబంధించి రైతు బంధు రాలే, రైతు రుణమాఫీ రాలే, దాంతోపాటు ఎరువులు రాలే, రైతులకు వడ్లకు సన్నవడ్లకు 500 బోనస్ రాలే అంటూ పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేసిలు. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మనం చూడొచ్చు. రైతులకు సంబంధించి నిరసన వ్యక్తం చేయడానికి అంటే పూర్తిగా కూడా ఈ నాగలితోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించిన నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఏనుగలు రైతులు అయితే తీసుకొచ్చిలు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు నాగలి తీసుకొచ్చిలు, అసలు ఏంటి దీని యొక్క విశేషం ఏంటి ఏనుగలకు? ఇప్పుడు దేశానికి రైతు వెన్నుముక. ఇటువంటి రైతును గోసపెడుతున్న ఈ ప్రభుత్వం ఘోరంగా ఇబ్బంది పెడుతుంది. రైతు ఏడ్చిన రాజ్యము ఉండదు. కాబట్టి మనం గతంలో కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు సకాలంలో వేయడం జరిగింది. అదేవిధంగా కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు కానీ బోనస్ కానీ అన్ని రకాలుగా రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దొంగ హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఈరోజు రైతులు అరిగోస పడతాను. నిన్న కూడా మహబూబాద్లో ఒక రైతు కూడా ఒడ్ల కుప్ప మీద కుప్పగూలి చనిపోయిండు. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్లో ఉస్నాబాద్ దగ్గర కూడా ఒక రైతు ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రానున్నారు ఈ యొక్క సభ వేదిక కాడికి మా కేటీఆర్ గారికి రైతు గురించి తెలిసిన బిడ్డ కాబట్టి రైతు బిడ్డ కాబట్టి ఈరోజు కేటీఆర్ గారికి మా యొక్క ఏనుగల్ గ్రామం తరఫున ఈ నాగలి బహుకరించాలని చెప్పి మేమందరం ఒక నిర్ణయం తీసుకొని సార్కు ఇచ్చి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్. రైట్, చూస్తారు కదా, ఇది ఏనుగల గ్రామస్తులకు సంబంధించి జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ఈ నాగల్ని పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్కు బహుకరించేందుకైతే సిద్ధపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ రాలే, రైతులకు సంబంధించిన రైతు బంధు రాలే, రైతులకు సంబంధించిన బోనస్ రాలే, రైతులకు సంబంధించిన ఎరువులు రాలే, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కరువు కాలంగా మారిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయం దండగ కాదు పండగ చేసి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం దండగలా మార్చేసిండు అంటూ కూడా ఏనుగలు గ్రామస్తులకు సంబంధించిన రైతులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.